ఓం శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశివారు, మీకు ఒక ప్రశ్న. మీరు ఇటీవల ఒక విషయం గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారా? ఇది ఎప్పుడు జరుగుతుంది? నా కష్టం ఎప్పుడు ఫలిస్తుంది? నాకు రావాల్సిన డబ్బు ఎప్పుడు వస్తుంది అని. ఈ 3 ప్రశ్నల్లో కనీసం ఒకటి మీ మనసులో ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే జూలై 22, 23, 24 తేదీల్లో గ్రహాల కదలికలు ఒక ఆశ్చర్యకరమైన సంకేతాన్ని చూపిస్తున్నాయి. ఈ 3 రోజులలో ఒక చిన్న సంఘటన మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. కానీ ఆ మార్పు ఏమిటి? అది డబ్బా, ఉద్యోగమా, కుటుంబ సమస్యకు పరిష్కారమా, లేదా మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి వచ్చే వార్తన? చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే ఒక సంకేతం చాలామంది ధనుస్సు రాశి వారికి నిజమయ్యే అవకాశం ఉంటుంది. మొదటగా గ్రహస్థితి విశ్లేషణ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సమయంలో అంటే ఈ 3 రోజుల్లో గురుగ్రహ ప్రభావం మీకు అనుకూలంగా ఉంటుంది. సూర్యుడు, బుధుడు కలిసి మీ ఆలోచన విధానాన్ని బలపరుస్తారు. శని మీకు క్రమశిక్షణను నేర్పిస్తాడు. రాహు, కేతువుల ప్రభావం వల్ల కొన్ని విషయాల్లో అయోమయం ఏర్పడినా కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు మీ సొంతం. మీకు లాభాలను తీసుకొచ్చే సంకేతాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటి సంకేతం, అనుకోని సమాచారం. జూలై 22 ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో ఒక కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తితో జరిగిన చిన్న సంభాషణ మీ ఆలోచనలను పూర్తిగా మార్చే అవకాశం ఉంటుంది. మొదట అది సాధారణ విషయంలా అనిపిస్తుంది, కానీ కొన్ని గంటల్లోనే అది మీకు మంచి అవకాశంగా కూడా మారుతుంది. ఇక రెండో సంకేతం, డబ్బు. జూలై 23న ఆర్థిక విషయాల్లో కదలిక కనిపిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు, ఆగిపోయిన చెల్లింపు లేదా కొత్త ఆదాయానికి సంబంధించిన చర్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఒక జాగ్రత్త, ఆ రోజు ఎవరి మాట నమ్మి వెంటనే డబ్బు పెట్టుబడి పెట్టకండి. ఒకరోజు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. ఇక మూడో సంకేతం, ఒక వ్యక్తి. జూలై 24న మీ జీవితంలో ఒక వ్యక్తి కీలక పాత్ర పోషించవచ్చు. ఆ వ్యక్తి మీ బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా మీరు చాలా రోజుల తర్వాత కలిసే వ్యక్తి కూడా కావచ్చు. వారి ద్వారా మీకు ఒక కొత్త అవకాశం లేదా ఉపయోగకరమైన సమాచారం అందే అవకాశం కూడా ఉంది. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి ఈ 3 రోజుల్లో, ఉద్యోగస్తులకు ఈ 3 రోజులు మంచి అవకాశాలను తీసుకురావచ్చు. ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. కొత్త బాధ్యతలు రావచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి. ఇక వ్యాపారులకు కొత్త కస్టమర్లు కలిసే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. భాగస్వాములతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ధనలాభ యోగం కనిపిస్తోంది. గతంలో ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించండి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఇక ఇంట్లో ఆనందకరమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుంచి మంచి సమాచారం కూడా అందుతుంది. ఇక ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు తొలగే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం రావచ్చు. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది. ఇక ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే నిద్రను నిర్లక్ష్యం చెయ్యకండి. నీటిని ఎక్కువగా తాగండి. చిన్న ఒత్తిడిని యోగా లేదా ధ్యానం ద్వారా తగ్గించుకోవడం అయితే మంచిది. ఇక విద్యార్థులకు అంటే పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాసేవారికి శుభ సూచనలు ఉన్నాయి. గురువుల సహాయం కూడా మీకు లభిస్తుంది. ఈ 3 రోజుల్లో జరిగే ముఖ్యమైన విషయం ఏంటి? మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీకు అందవచ్చు.
అది ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదై ఉండవచ్చు. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ జీవితంలో సానుకూల మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, మంగళవారం లేదా గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ విష్ణుమూర్తిని దర్శించండి. పసుపు రంగు పండ్లు లేదా శనగపప్పు దానం చేయండి. ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే గురుగ్రహ అనుగ్రహం పెరుగుతుంది. ఇక మొత్తం మీద జూలై 22, 23, 24 తేదీలు ధనుస్సు రాశి వారికి ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయాలు మీ సొంతమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రోజువారీ మరియు వారపు రాశి ఫలాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.